మనకు ఒక బ్యాకప్ మంత్రి ఉంది. మీ అందరూ చెప్పాల్సిన సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయట పడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళు పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊళ్ళో మళ్ళీ అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ నువ్వు కారు వదిలి తిరిగి తిరుగుతున్నావు నువ్వు. హోంమంత్రి అనితపై వైసీపీ నాయకులు మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేం. ఇవి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. రాజకీయాల్లో విధానాలపైన చర్చ జరగాలి, కానీ వ్యక్తిగతమైన అంశాలు, అందులో బాడీ షేమింగ్ లాంటి వ్యాఖ్యలు చేయడం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేం. ఉమెన్ పైన మాట్లాడేటప్పుడు కాస్త సెన్సిటివిటీ కూడా గమనించాలి. ఎందుకంటే రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ అనేది ఒక సివిలైజ్ సొసైటీ లక్షణం, నాగరిక సమాజ స్వభావంగా ఉండాలి. అందువల్ల రాజకీయ ప్రత్యర్థులైన మహిళలైనప్పుడు వారి పట్ల మరింత గౌరవంగా ఉండాలి. అందరి పట్ల గౌరవం ఉండాలి, అందులో మహిళల పట్ల మరింత గౌరవంగా ఉండాలి. అయితే ఇక్కడ రాజకీయపరమైన డిఫెన్స్ ఏంటంటే ఆమె గతంలో మాట్లాడలేదా, లేదా మా మహిళా నాయకురాళ్ళపైన ఆ కూటమి నాయకులు మాట్లాడలేదా అని డిఫెన్స్ వస్తుంది. ఎవరు మాట్లాడిన తప్పే, ఒక తప్పు మరో తప్పును సమర్థించదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, వన్ రాంగ్ విల్ నాట్ కరెక్ట్ ఎనదర్ రాంగ్. రాంగ్ ఈజ్ రాంగ్, ఎవరు చేసినా రాంగ్. ఇందులో మా పార్టీ వాళ్ళు చేస్తే రైటు, వేరే పార్టీ వాళ్ళు చేస్తే తప్పు అనుకునేటువంటి భావన కూడా పెరిగిపోయింది రాజకీయాల్లో. పోనీ వ్యక్తిగతంగా చేసే విమర్శల వల్ల నిజంగా రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందా, అది కూడా అనుమానమే. అదే ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు, కుటుంబ సభ్యులపైన చేసిన వ్యాఖ్యలు ఏ రకమైన రాజకీయ పరిణామాలకు దారితీసాయో కూడా చూసాం. సో ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది. అంటే ఒక వ్యక్తిని డిమారలైజ్ చేయాలన్నా, ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేయటానికి బదులుగా ఆ వ్యక్తి పైన వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. సో అది బాడీ షేమింగ్ వ్యాఖ్యలు కావచ్చు, ఇతర నీచమైన వ్యాఖ్యలు కావచ్చు. ఇదొక అబ్జెక్షనబుల్ ట్రెండ్ పాలిటిక్స్లో మొదలైంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మొదలైంది. రెండవ ట్రెండ్ ఏంటంటే వారి కుటుంబ సభ్యులు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఉమెన్ మెంబర్స్ని కూడా అనవసరంగా తీసుకొచ్చి వారిపై కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం. మూడవ ట్రెండ్ ఏంటంటే మళ్ళీ సమర్థించుకోవడం. సో వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేయలేదా, మమ్మల్ని వాళ్ళు అనలేదా, మేమంటే తప్ప అని. మరి వాళ్ళు అలా మాట్లాడినప్పుడు మీరు కూడా తప్పన్నారు కదా. సో ఆ రోజు తప్పన్నారు, ఈరోజు ఎట్లా రైట్ అవుతుంది అది? సో అందువల్ల ఆ రోజు కూడా తప్పు కాదు, మా మహిళా నాయకురాలపైన మా ప్రత్యర్థులు అలాంటి వ్యాఖ్యలు చేసుకోవచ్చు అని అన్నారా? అనలేదు కదా. సో వాళ్ళు చేసినప్పుడు తప్పని మీరని మళ్ళీ మీరే అదే తప్పు ఎలా రిపీట్ చేస్తారు? సో అందువల్ల ఇంతకుముందు చెప్పినట్లు ఒక తప్పు మరో తప్పును సమర్థించేది ఎప్పుడు కూడా. సో రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య ఉండాల్సిన తేడా ఏంటంటే విధానపరమైన తేడా, సిద్ధాంతపరమైన తేడా, ప్రజా సమస్యలపైన దృక్పథాల్లో తేడా ఉండాలి. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ హోమోజనైజ్ అయిపోతున్నాయి, ఒకే తాను ముక్కలుగా మారిపోతున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా సమస్యలు విధానపరమైన చర్చను దాటి వ్యక్తిగతమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు లేదా అవమానాన్ని కలిగించేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అది సమాజంలో అది బలం అనుకుంటే పొరపాటు. వ్యక్తిగతంగా ఎవరైనా దాడి చేస్తే అది బలం కాదు, అది బలహీనత. మరో రకంగా నిన్ను విమర్శించలేనప్పుడు వ్యక్తిగతమైన విమర్శలకు దిగుతారు. అందువల్ల వ్యక్తిగతమైన విమర్శలకు గురైన వారు అవమానపడాల్సింది కాదు, ఇక్కడ అనిత కూడా ఫీల్ కావాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే అది వారి ప్రత్యర్థుల బలహీనతను తెలియజేస్తే తప్ప ఆమె బలహీనతను తెలియజేయదు. ఆమెకు రాజకీయాల్లో, అందులో మహిళా నాయకురాళ్ళు రాజకీయాల్లో ఎదగడమే మామూలు విషయం కాదు. అందులో అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు
రాజకీయాల్లో ఎదగటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనం ఇవాళ మహిళలకు రాజకీయ సాధికారికత అని 3వ వంతు సీట్లను రిజర్వ్ చేసుకుంటున్న సమయంలో ఉన్నాం. రాజకీయాల పట్ల మహిళల్ని అవగాహన, ఆలోచనను పెంచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అలాంటి సమయంలో ఉమెన్ పాలిటిక్స్లోకి రావాలంటే భయపడడం, ఇలా పబ్లిక్ లైఫ్లో రావాలంటే భయపడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్ చేయాలంటే భయపడుతున్నారు. ఉమెన్ అయితే చాలు వారిపైన అశ్లీలంగా మాట్లాడుతూ, అమానుషంగా మాట్లాడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. సో ఈ ధోరణి కూడా సమాజంలో పెరిగింది. సో మనం ఒకవైపు ఆడవాళ్ళను గౌరవించాలని చెప్తూ సమాజంలో విలువలను బోధిస్తూ, మరోవైపు ప్రత్యర్థులైనంత మాత్రాన అవమానకరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆవేదన కలిగించిందంటే అలా నాయకుడు మాట్లాడినప్పుడు కింద కార్యకర్తలు ఆనందపడడం మరీ అభ్యంతరకరం. ఇది చాలాసార్లు చూస్తాం మనం. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ మీటింగ్లో ఉన్నవారు దానికి కేరింతలు కొడుతూ ఉంటారు. అది ఇంకా ఆశ్చర్యకరం. అంటే సమాజం కూడా ఏ రకమైన ధోరణి పెరిగింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో ఒక్కసారి కనుక అక్కడ ఉన్న వారు కేరింతలు ఆనందపడలేదనుకోండి, ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళకు కూడా ఉంటారు. అందువల్ల ఎక్కడో ఒక చోట పొలిటికల్ డిస్కోర్స్లో కాస్త డీసెన్సీ ఉండాలి, పబ్లిక్ డిస్కోర్స్లో డీసెన్సీ ఉండాలి. సో ఇది అయితే ఒక మాట, ఇది రాజకీయాల్లో సహజమైపోయింది. రాజకీయాల్లో సహజమైనా కూడా దాన్ని అంగీకరించలేం కదా. ఇప్పుడు నేను ఇన్నేళ్లుగా విశ్లేషిస్తున్నా, ఏనాడు ఎవరిపైన వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేయలేదు, అసభ్యంగా, అశ్లీలంగా, అనైతికమైన పద్ధతిలో ఎప్పుడు వ్యాఖ్యానాలు చేయలేదు. విమర్శ చేశాం, చాలా వ్యంగ్యమైన విమర్శలు కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి సటైర్ అంటారు, దాన్ని పొలిటికల్ సటైర్ అంటారు. లేదు, చాలా పరుషమైనటువంటి అంటే స్ట్రాంగ్ భాష, అంటే గట్టి భాషలో కూడా ఖండించవచ్చు. కానీ ఇమ్మారల్గా కానీ, అసభ్యకరంగా కానీ, అమర్యాదకరంగా కానీ నేను ఎన్నడూ మాట్లాడలేదు. కానీ నాలాంటి వాళ్ళ పైన కూడా వ్యక్తిగతంగా చాలా నీచంగా దాడి జరుగుతోంది. దట్ డజంట్ మీన్ నేను ఆ దాడిని సమర్థించలేను కదా. సో అందువల్ల ఎవరు దాడి చేసినా దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేము. అందువల్ల ఇందులో ఎవరికి కూడా ఆధిపత్యం కూడా ఉండదు. మనం గుర్తుంచుకోవాలి, రాజకీయ పార్టీలు కూడా నోబడీ విల్ హ్యావ్ మనోపొలీ ఈ భాష పైన కానీ, ఈ రకమైన భావాలను వ్యక్తం చేయడంపై ఎవరికి ఆధిపత్యం ఉండదు. ఇవాళ మీరు మీ రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు, రేపు మీ నాయకుల కుటుంబ సభ్యులపైన, మీ నాయకుల మహిళా నాయకురాళ్ళపైన అటువైపు వాళ్ళు కూడా మళ్ళీ అలాగే కామెంట్ చేస్తారు. అల్టిమేట్గా సమాజానికి ఇది మంచిది కాదు కదా. అందువల్ల ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో మనం కోరుకోవాల్సిందంటే, పాలసీస్ మీద కొట్లాడండి, పబ్లిక్ ఇష్యూస్ పైన కొట్లాడండి, పాలసీస్ పైన, పబ్లిక్ ఇష్యూస్ పైన మీ భిన్న రాజకీయ దృక్పథాలను ప్రజల ముందుంచండి. అల్టిమేట్గా ప్రజా తీర్పుకు అందరం శిరస వహించాలి.